6వ రోజుకు చేరుకున్న బక్క జాడ్సన్ ఆమరణ నిరాహార దీక్ష. వచ్చిన నిరుద్యోగ ఉద్యమకారులను మరియు సానుభూతి పరులను అడ్డుకున్న పోలీసులు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు 1:100 ప్రకారం ఇవ్వాలి. గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 పోస్టులు పెంచి డిసెంబర్లోగా పరీక్షలు పెట్టాలి. డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలి. మెగా డిఎస్సి వేయాలి మరియు టెట్ నార్మలైజేషన్ చేయాలి. గురుకులకు సంబంధించిన డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి. జీవో నెంబర్ 46ను రద్దు చేయాలి. అంశాలను ప్రధానంగా చేసుకుని బక్క జాడ్సన్ గత 6 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. గత ప్రభుత్వం వల్ల నేను దాదాపు 500-600 సార్లు అరెస్ట్ అయి ఉన్నా. ఈ ప్రభుత్వం వచ్చినా కూడా నన్ను పెట్టి ఎట్లా నా దగ్గరకు వచ్చి ఎందుకు ఆపుతున్నా సార్? जो मेरे पास आए उन लोग क्या करो क्या? हम आपको कुछ बोल रहे क्या? नहीं, मेरे पास जो लोग आ रहे दरस से आ रहे नहीं दरस से आ रहे సార్ ఆఫీసర్ దొంగలను పట్టుకోమనండి సార్. ఆఫీసర్ మిమ్మల్ని దొంగలను పట్టుకోమని రోడ్ మీద డిస్టర్బ్ చేసే వాళ్ళు పట్టుకోండి. గ్రామం से आए ఎక్కడికి వచ్చినా మీరు ఖమ్మం నుంచి వచ్చారు, వికారాబాద్ నుంచి వచ్చారు, వేరే వేరే జిల్లాల నుంచి వచ్చినాం మేము సార్లు కలవడానికి. మా కోసం అన్నం నీళ్ళు లేకపోతే ఉంచండి సార్. हमारे तकलीफ दिले तो आपको क्या? అరే మా నిరుద్యోగులు రేవంత్ రెడ్డి మా నిరుద్యోగుల కోసం వచ్చిండ రేవంత్ రెడ్డి మా కోసం వచ్చే మేము ఓట్లేసి ఊరు బస్సులు పట్టి తిరిగి ఇంతమంది నేను బండిపోతున్నా దొంగ నా ఉన్నట్టు తెలియ ఇచ్చేస్తామా ఫోన్లలో అడుగుతానేమో మేము ఆపుతానేమో ఇబ్బంది ఆపుతానేమో మీరు అంటారు. కొత్తగా వచ్చిండు సీఐ తెలియదు కావచ్చు ఆయనకు మంచి మంచి డీసీ బలతో పెట్టుకున్నా ఇక్కడ నేను అర్థమైందా? ఆయన డిఎస్సీ చేసిన నువ్వు ఎందుకు వేయట్లేదు? మేము వస్తే టీచర్లు మేము వస్తే మమ్మల్ని గల్లాలు పట్టుకొని పోతాం. మేము బడి పంతులు, మేము డిసిప్లిన్ నేర్పించే వాళ్ళం. మేము స్కూల్లో ఆటలు నేర్పించే వాళ్ళం. మమ్మల్ని గల్లాలు పట్టుకొని మీ పోలీసు వాళ్ళతో లాగిస్తావా? మేము చదువుకొని మేము పోలీసులైనా ఈ రోజు ఖమ్మం జిల్లాలో ఒక ఎస్ఐని టార్చర్ చేసి సూసైడ్ చేసుకునేలాగా మీ ప్రభుత్వం ఉంది అని అంటే మీరు ఎలాంటి పొజిషన్ లో ఉన్నారు? అసలే పోలీసులకే రక్షణ లేకుండా వాళ్ళ కేసులు వాళ్ళే సమస్యను పరిష్కరించుకోకపోతే రేపు రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏంటి? సామాన్యుడు ఎవరికి చెప్పుకోవాలి? పోలీసు వాడికి ఎస్ఐకే న్యాయం జరగకపోతే సామాన్యుడు ఎవరికి చెప్పుకోవాలి? అదే పొద్దుటూరు చింతగాని మండలం పొద్దుటూరు జిల్లాలో పొద్దుటూరు విలేజ్ లో ఒక రైతు సూసైడ్ వీడియో చేసుకుంటూ కబ్జాలు చేస్తుంటే వీళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు చేస్తుంటే మీరు ఈ రోజు బట్టి మెక్కర వరకు పోయి వద్దాం. అదే మరి ఆయన పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినప్పుడు మీ పోలీస్ వ్యవస్థకు చెప్పేసి నువ్వు రేవంత్ రెడ్డి గారు మీరు హోంశాఖ మంత్రిగా ఉన్నారు, మీరు మీ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పరిష్కారం కాకపోతే మీరు చచ్చిపోయిన తర్వాత బట్టి మెక్కర వరకు మీరు ఎట్లా పోతారు? చచ్చిపోయిన తర్వాత సంతాపానికి. అదే ఆ రోజు సమస్య ఉన్నప్పుడు మీరు ఆ సమస్య గురించి మాట్లాడినట్టయితే ఈ రోజు అంతా చచ్చిపోయి ఉండేది కాదు కదా. మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎవరి కోసం చేస్తున్నారు? మీరు మీ పంచుకోవడానికి చేస్తున్నారా? ఈయన ఏం చేసిందని ఇట్లా మీరు రూమ్ లో బంధించారా? మా కోసం పోరాటం చేసిందని మీరు బంధిస్తున్నారా? మా ఉద్యోగాలు అడుగుతున్నాడని చేస్తున్నారా? మీరు ఏం చేసిండు మిమ్మల్ని? మీరు ఏదైతే ఆ రోజు గ్రూప్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందో ఆ దొంగలకి, మీరు కాళేశ్వరం దొంగలకి, వీళ్ళందరూ దొంగలకి మళ్ళీ మీ పక్కన పెట్టుకుంటున్నారని మిమ్మల్ని క్వశ్చన్ చేసినందుకు ఈ రోజు మీరు పార్టీల నుంచి సస్పెండ్ చేశారు. బక్కా జాడ్సన్ గారు కాంగ్రెస్ పార్టీకి చేసిన ద్రోహం ఏంటి? మీరు ఒకసారి కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు ఒకసారి గుర్తు పెట్టుకోండి. మీరు ఏంటి బక్కా జాడ్సన్ గారు అన్నగారు ఈ కాంగ్రెస్ పార్టీకి చేసిన ద్రోహం ఏంటి? 30 సంవత్సరాలు ఆయన జీవితంతో కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడం ఆయన చేసిన ద్రోహమా? ఇదేనా మీరు చేస్తుంది? దీనికోసమైనా మీరు మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఆయన పోరాడింది మీకోసం పోరాడితే ఈ రోజు మీరు పదవులు తీసుకొని ఆ రోజైతే దొంగలు ఏదైతే ఉన్నారో మళ్ళీ అదే దొంగలను తీసుకొచ్చి మీ పార్టీలో జాయిన్ చేయించుకొని ఆ నిజం